హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయమయం అమ్మాయి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి 5 లేదా 9 లేదా 11 వారాలు చొప్పున అభిషేకం చేయించిన దుర్గాదేవి సమక్షంలో ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో నిమ్మకాయల దీపాలు వెలిగించిన ఆలయం చుట్టూ 51 కానీ 101 కానీ ప్రదక్షిణలు చేస్తే గ్రహదోషం పోతుందని, వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అదే హైదరాబాద్ లోని పద్మారావు నగర్ లో ఉన్న స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం. ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఈ స్కందగిరి టెంపుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో గల పద్మారావు నగర్ లో ఎత్తైన కొండ మీద ఉంటుంది. అందుకే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర పూజలో వచ్చే ఓం స్కందాయ నమః అనే మంత్రంలోని స్కంద అనే పదానికి కొండ మీద ఆలయాన్ని నిర్మించారు కాబట్టి గిరి అనే పదాన్ని చేర్చి స్కందగిరిగా నామకరణం చేశారు. అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుడు శ్రీవల్లి దేవసేన సమేతంగా కొలువై ఉన్నాడు. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కార్తికేయుడిగా, మురుగన్గా, స్కందుడిగా, కుమారస్వామిగా ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో స్వామివారిని పూజిస్తారు. కుమారస్వామి కారణ జన్ముడిని తారకాసురుని వధించడం కోసం పుట్టాడని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే అంగారగ కుజదోషాలు, కాలసర్ప దోషాలు తొలగిపోతాయని అంటారు. దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాట అతి ప్రాచీన సుబ్రహ్మణ్యుని ఆలయాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మన దగ్గర చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా తక్కువ ఆలయాలే ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ ఆలయం ఎలా ఏర్పడిందో చూద్దాం. ఇక్కడ స్థానికంగా ఉండే ఓ భక్తుడికి సుబ్రహ్మణ్య స్వామి కలలో వచ్చి గుడిని కట్టాలని కోరగా ఆయన సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ లో ఆంజనేయుడి విగ్రహం ఉన్న ఎత్తైన కొండ మీద స్కందుడి ఆలయానికి దాతల సహాయంతో ప్రారంభించి ఆ తర్వాత దీన్ని కంచి పీఠానికి అప్పగించారు. అప్పటి కంచి పీఠాధిపతి చంద్రశేఖర స్వామి శంకర మఠం పేరుతో ఈ ఆలయాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఆలయం మఠం నిర్వహణలోనే కొనసాగుతుంది. అందుకే ఇక్కడ ఆచారాల పరంగా ఎక్కువగా తమిళ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు. పూజారులు కూడా తమిళ పూజారులే ఉంటారు. అయినా కూడా తమిళ్ మరియు తెలుగు క్యాలెండర్ల ప్రకారం అన్ని ప్రధాన పండుగలను ఘనంగా జరిపిస్తారు. ఆలయంలో ప్రధాన మూల విరాట్ సుబ్రహ్మణ్య స్వామియే అయినప్పటికీ భక్తుల దర్శనార్థం అనేక ఉప ఆలయాలు కూడా నిర్మించారు. సుందర గణపతి, ప్రసన్నాంజనేయుడు, శివుడు, మీనాక్షి, దక్షిణామూర్తి, లింగోద్భవ, బ్రహ్మ, చండికేశ్వరుడు, గోవిందరాజులు, శ్రీదేవి, భూదేవి, దుర్గామాత, నటరాజ ఆలయాలు మరియు ఆలయం బయటనున్న రాగి చెట్టు కింద నాగదేవతలు, షణ్ముఖ నవగ్రహాలు, రాహుకేతువులు, కదంబ దేవతల ఆలయాలతో పాటు ఆది శంకరాచార్యుల పాదకాలను కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. మంగళ, గురు, ఆదివారాలు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకంగా అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి 5 వారాలు లేదా 9 వారాలు లేదా 11 వారాలు చొప్పున నియమ నిష్టలతో అభిషేకం చేయించుకుంటే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, సంతానం కోరిన వారికి సంతాన భాగ్యం కలుగుతుందని. అలాగే ప్రతి మంగళవారం రోజు రాహుకాల సమయంలో అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు దుర్గాదేవి ఎదురుగా నిమ్మకాయలను కోసి వాటిని వెనక్కి తిప్పి అందులో నూనె వేసి దీపాలు వెలిగిస్తారు. అలా చేయడం వల్ల కుటుంబ బంధాలు మెరుగుపడతాయని, పెళ్లి కాని వారికి పెళ్లిళ్లు కుదురుతాయని, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారని నమ్ముతుంటారు. దీపం వెలిగించడానికి టికెట్ తీసుకోవాలి. టికెట్ ధర వచ్చేసి 20 రూపాయలు. ఇక్కడ ఆలయంలో అన్ని ఉపాలయాలను కలుపుతూ చేసే ప్రదక్షిణలకు ఎంతో మహిమ ఉంటుంది. ఇక్కడ ఆలయంలో 51 కానీ 101 కానీ ప్రదక్షిణలు చేస్తే గ్రహదోషం పోతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, రుణ విమోచన కలుగుతుందని ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు నమ్ముతుంటారు. అందుకే ఇక్కడ వచ్చిన భక్తులు ఎక్కువగా ప్రదక్షిణ చేస్తూ కనబడుతుంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకించిన విభూతిని ప్రసాదంగా పంచుతారు. ఈ విభూతి నుదుటిన ధరిస్తే శారీరక మానసిక రోగాలు తొలగిపోతాయని విశ్వాసం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 15 నిమిషాల దూరంలో ఉండే ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. టెంపుల్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. అలాగే టెంపుల్ టైమింగ్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు కూడా ఈ స్కందగిరి ఆలయాన్ని దర్శించుకొని ఆ స్కందుని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.